సార్ మేము కూల్ చేస్తూ ఉంటాం సార్. ముందర ఎవరు లేదు సార్, మాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు, మాకు పిల్లోళ్ళు లేదు. మా ఇంటైనా మేమిద్దరే సార్ ఉండేది, మాకు ఎవరు హెల్ప్ చేస్తూ ఉన్నోళ్ళు లేదు. అన్నం తినేదాన్ని కూడా చాలా కష్టం అయిపోయింది సార్. మాకు అన్నం తినేదానికి ఎట్లా మనం జీవనం ఎట్లా చేసుకునేది ఏమేమి కూల్ చేస్తూ ఉంటుంది సారు. మీద ఇంకా మా ఇంటైన పడిపోయి కాలు ఇరిగిపోయేసి రాడేసిండారు సార్ మా ఇంటాయనకి. నాకు ఐబీపీ ఎక్కువ అయిపోయేసి కోమాకు పోయేసి తిరగడానికి రిటర్న్ అనే ప్రాణం మిగిలించుకొని వచ్చినాను సార్. నేను మా యజమానికి కాలు అపాయము, కూల్ చేసేకి కష్టము, కూల్ చేసేకి అవుతా ఉండలేదు, ఏం చేసేది అనేసి కష్టంగా ఉంటుంది. సంఘం బంగారు మిత్రగా ఉండి ఆయన ఏపీ సార్ వాళ్ళు మేడం వాళ్ళంతా వచ్చి కితాకు 10 సార్లు వచ్చి మీ పరిస్థితి ఎట్లుంది, ఏమి మీకు ఇల్లు ఉందా, భూమి ఉందా, మీకు ఎట్లా అనేసి అడిగిరి. మాకు ఇల్లు లేదు, భూమి లేదు, మాకు చిన్నగా కూలి చేసేకి కాకుండా అంగడి పెట్టుకుంటాము. దానికి అంగడికి కూడా మాకు వేసేకి డబ్బులు వేసేదానికి మాకు అవుతా ఉండలేదు, కష్టంగా ఉంది సార్ మాకు అని. దానికి సార్ వాళ్ళు మేము హెల్ప్ చేస్తామా, సీఎం సారు ఆదాని ఫౌండేషన్ సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పి. సరే, నాకు సంతోషమై అందరికీ ధన్యవాదాలు. 46,500 రూపాయలు ఇచ్చిన్నారు. ఇప్పుడు అంగడికి చైర్లు, టేబుల్స్, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్ అంతా తీసుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అంతా అంగడికి అంతా తీసుకున్నాం సార్. ఇప్పుడు 7,000 8,000 అంత నెలకు ఆదాయం వస్తూ ఉండే. ఇప్పుడు 10,000కు రావాలని కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు ఎప్పటికీ తరతరాలుగా నేను మీ బిడ్డలుగా బంగారు కుటుంబంలో చేరిండేదానికి ఆదాని ఫౌండేషన్ సార్కి, సీఎం సార్కి, బంగారు మిత్ర సార్కి, ఏపీ మాస్టర్ సార్కి, మేడమ్మలకి చాలా బిడ్డలుగా వాళ్ళ బిడ్డలుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను సార్. నేను చాలా సంతోషంగా, నేను ఎప్పటికీ నా ప్రాణం ఉండే వరకు నేను ఇద్దరే ఉండేది, మేము మా ఆయన ఇద్దరే ఉండేది. మాకు పిల్లోళ్ళ 18 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి. ట్రీట్మెంట్ తీసుకునేదానికి హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకునే కూడా మా దగ్గర డబ్బులు లేకుండా, ఎవరు సహాయం లేదు, మాకు హెల్త్ బాగలేకుంటే కూడా ఎవరు చూసేవాళ్ళు లేదు. అంతా దీనిగా మేము ఉండాం సార్. ఇల్లు లేకుండా అంగిళ్ళనే సంసారం అంతా కాపురము, చిన్నగా చీట్లు గుడి చేసుకుంటాము, దాంట్లోనే ఉండాము. ఇప్పుడు బంగారు కుటుంబంలో చేరిన దానికి నాకు చాలా సంతోషము. నాకు వాళ్ళ బిడ్డలుగా ఎప్పటికీ మీ బిడ్డలుగా ఉండాలని చాలా కోరుకుంటా ఉన్నాను సార్. అందరికీ ధన్యవాదాలు సార్. ఇప్పుడు హౌ యు ఆర్ ప్లానింగ్, నువ్వు చెప్పాయా బంగారు మిత్రం సార్? అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నేను దళాకోతపల్లి 2 ఆ పంచాయతీలో బంగారు మిత్రగా పనిచేస్తున్నాను. మొదటగా మేము ఈ P4 ప్రాజెక్ట్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళెవరో మాకు తెలియదు సార్. ఫస్ట్ అంటే రాకముందు వీళ్ళెవరో తెలియదు. అంతకంటే మేము మా సార్ వాళ్ళు తీసుకొని మమ్మల్ని గేదర్ చేసి వీళ్ళని మొదటగా గుర్తించమన్న తర్వాత వీళ్ళు ఎలా ఉంది పరిస్థితి ఏమని చూసి మేము మొదటగా వెళ్ళిన తర్వాత వీళ్ళ ఇంటాయనకి కాల్ అనేది ఫ్రాక్చర్ అయ్యి అతనికి ఆపరేషన్ జరిగింది. ఈమెకు వచ్చి అంటే ఒక స్థితిలో ఉన్నప్పుడు ఇంకో స్థితిలో లేదు, ఆ విధంగా ఉండింది ఫస్ట్. మళ్ళీ ఆ తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఈమెను అడిగాం, ఇట్లా మేము బంగారు కుటుంబం అంటే P4 ప్రాజెక్ట్ నుంచి వచ్చాము, మీ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తీసుకున్నారు, మేము వెరిఫికేషన్ చేయడానికి వచ్చాము అట్లని చెప్పాం. సార్ ఏం కావాలి సార్ అట్లనేది వాళ్ళు ఆధార్ కార్డు అవి ఇవ్వండమ్మా అని చెప్పేసి వాళ్ళ స్థితిగతులన్నీ కనుక్కున్న తర్వాత వీళ్ళు ఒక రేకులింట్లో, అంటే ఇల్లు కూడా లేదు సార్, ఆ రేకులింట్లో జీవనం అనేది కొనసాగిస్తున్నారు. చిన్నగా అంగడి అనేది ఉంది దాంట్లో. అంటే దాంట్లో ఏ సామాన్లు కానీ అంటే అంగడికి సంబంధించిన అవన్నీ ఏది కూడా దాంట్లో లేదు. ఆ విధంగా అంటే ఆ పక్కలో వీళ్ళకి పాలిటెక్నికల్ కాలేజ్ కూడా ఉంది సార్. అక్కడ పెట్టుకుంటే బాగా కూడా పోతూ ఉంది, కానీ దాంట్లో సరుకులు అనేవి ఏమీ లేదు. ఆ తర్వాత గుర్తించి ఒకసారి కాకుండా 2 సార్లు పోయి వీళ్ళ స్థితిగతులు తెలుసుకొని మళ్ళీ FDP ప్లాన్ చేసాం సార్. FDP ప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ అనగా వీళ్ళకి 46,500 రూపాయల సహాయం అనేది చేసి మేమే దగ్గరుండి అన్నీ కొనిచ్చి దానికి నిన్న సార్ వాళ్ళు మా అదాని ఫౌండేషన్ సార్ వాళ్ళు
ఇక్కడ ఏపీ మా సార్ వాళ్ళంతా వచ్చి దాన్ని బాగా అంటే ప్రారంభం చేశాము. ఇప్పుడు ఇంచుమించుగా అక్కడ అంటే కాలేజీ ఉంది కాబట్టి పుస్తకాలు కొనుక్కోవడం కానీ స్నాక్స్ కొనుక్కోవడం కానీ ఇప్పుడు కొంచెం ఆదాయం అనేది పెరుగుతూ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? Our approach is actually sustainable. So when we met this Krishnavani, what first of all enthusiasm. So that is also very important for us to see how, because she has that entrepreneurial skills, because she was running a very small snacks shop. When we met her, we motivated her to expand her business, and then she added very strategically. She added notebooks. She added a stall because there's a polytechnic school, a college there. So students come, and she has expanded every business, and she is quite motivated to do that. So our approach is also to continuously handhold the family, look at how also they look at the bookkeeping, because they also now need to know that if you are there spending anything, how much they are earning, what is the expenditure, how they can reduce the expenditure. So our approach is a long-term sustainable intervention with them then, so that they learn those enterprise and actually expand further also. Very nice of you. Congratulations. You understood very well. That is the concept. ఇప్పుడు మీరు చూశారు 3 కుటుంబాలు 3 రకాలు. ఆ 3 కుటుంబాలని 3 కంపెనీలు సిఎస్ఆర్ కింద P4 కింద అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కృష్ణవేణి భార్యాభర్త, భర్తకు కాలు ఇరిగిపోయి రాడ్ వేసి సరిగా నడవలేని పరిస్థితి, పిల్లలు కూడా లేరు. అలాంటప్పుడు ఆదాయం లేకపోతే రేపు రాబోయే రోజుల్లో ఆవిడని చూసుకోవాలంటే కూడా ప్రాబ్లం వచ్చే పరిస్థితి. ఆ కుటుంబానికి గవర్నమెంట్ కూడా ఏ కన్సిడరేషన్లో కూడా ఆర్థిక సహాయం ఇవ్వడం లేదు, రేషన్ తప్ప. ఇప్పుడు ఆ సమయంలో అదాని వచ్చి ఇప్పుడు ఒక 46,000 ఇచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచే పరిస్థితి. ఆవిడ చెప్పిన దానిపైన కృష్ణవేణి కూడా ఇంట్రెస్ట్ జనరేట్ చేసుకున్నది. ఆవిడికి కూడా ఒక కామన్ సెన్స్ ఉంది. అక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఆ పాలిటెక్నిక్ కావాల్సిన పుస్తకాలు అక్కడ పెడితే సేల్ అవుతాయనే ఉద్దేశంతో ఆ పుస్తకాలు పెట్టించింది. అంటే అది ఆవిడ ఆలోచన విధానం. ఆవిడకు కూడా ఆలోచనలు ఉన్నాయి, కానీ ఆవిడ ఆలోచనల్ని ఆచరణలో పెట్టే సహాయం కావాలి. అది టైమ్లీ సహాయం అదాని గారు చేశారు, వాళ్ళ ఫౌండేషన్ చేసింది. నా ఆవిడకు ఒక నమ్మకం వచ్చింది. ఏంటి నమ్మకం? నాకు ఇంకా బాధ లేదు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు, నేను కష్టపడి ఈ పని చేసుకుంటాను, దీన్ని పెంచుకుంటా ఈ వ్యాపారం, రేపు అక్కడ ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. ఇంక ఇండస్ట్రీస్ వస్తే రోజు రోజుకు పెరుగుతుంది. అదే మరిగా అదాని ఫౌండేషన్ ఏమంటున్నారు, ఆవిడ క్యారియర్ని మేము ఫర్దర్గా ముందుకు తీసుకుపోతాం, ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని. అదే లీడర్షిప్ క్వాలిటీ, మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్. ఆ సహాయమే నేను కోరుకుంటున్నా. ఆ సహాయం చేస్తా పోతే ఆవిడ జీవితం బాగుపడుతుంది, వాళ్ళకి ఇబ్బందులు రావు. అదే మరి అదాని చేసే పనికి కూడా వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది. ఇదే నేను ఆలోచించిన విధానం. వీళ్ళు కాకుండా ఇప్పుడు మీ అనుభవం, యువర్ అదర్ బెనిఫిషరీస్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కుప్పం ప్రాజెక్ట్? నువ్వు కూర్చోమ్మా. So I would like to share one very interesting story of Kadirama. She's sitting right here. She's 76-year-old lady. She was running a very small. First of all, the family situation is very bad because her daughter expired few years back. Her grandson is sitting next to her, and her father is also very sick. So this is only 3-member family, and extremely very difficult situation. So she is the only earning right now member. What she was doing, very small shop, and she was selling petty things. We helped her expand her shop, adding cold drinks, adding bread, adding eggs. So that is the only shop in the village. Now her income will enhance 100% more from the intervention that we are doing. Her grandson is right now doing college, and he has a aspiration to do lab technician. So we will see how we can help him get admission, and so that he can become a lab technician and earn in the family. Similarly, a lot of stories we saw. One family we saw, they were
blacksmith. They were doing, they actually used to manufacture agriculture equipment, chisel and axe and all. The father, when he was doing it, he got hurt. So now the daughter, she is already in the college, she stepped in. While she is studying also, she is helping the family. But now what their aspiration was to, because manufacturing is very small in the, so they are now becoming a trader also. So they wanted to buy some equipment so that they can, while they are manufacturing, they can also buy and sell. So this is what my experience is. Everybody has an aspiration to expand their business, diversify their business with a small entrepreneurship skill, but they need to know more entrepreneurship skills in a small way. That we will help them and adding to their aspirations and to their enhanced income. One important thing about, I would like to talk about Krishnaveni. When I met her, what she said that when they were laborers, they actually spent a lot of time not having food. What she said was actually heart touching. She said, like, once I will start earning, now I am running this food business, I will see that if anybody is actually hungry somehow and not able to afford, how I can feed them. Yeah. So this is the impact I can see that we are supporting them and now they are looking at supporting others. That is where I am saying you are taking social responsibility. In turn, they are also feeling social responsibility. That is the triggering point. We are all human beings. మనందరం మనుషులమే. మనుషులు ఒకసారి సహాయం వచ్చిన తర్వాత మనం నిలదొక్కుంటే మనం కూడా ఇంకొకరు సహాయం చేయాలనుకుంటాం. ఇది ఒకరికొకరు ఆ విధంగా చేసుకుంటూ పోతే సమాజం బాగుపడుతుంది. అదే చేస్తున్నాం. నువ్వు చెప్పవా ఏంటి నీ ఆస్పిరేషన్ ఏంటి? మైక్ ఏంటి ఆయనకి? నువ్వే ముసలమ్మ కష్టపడి నిన్ను చదివించింది. అవును సార్. నువ్వు చదువుకున్నావు. ఇప్పుడు ఎస్ సార్. నేను అదాని గారిని వాళ్ళ ఫౌండేషన్ నీకు అప్పచెప్పాను. అవును సార్. నిన్ను బాగా చదివించమని. ఇప్పుడు నువ్వేం చేయాలో నువ్వేమవుతావు? నేను డిగ్రీ చేస్తున్నాను సార్, బీఎస్సీ బయోటెక్నాలజీ సార్, ఫైనల్ ఇయర్ చేస్తున్నాను సార్. మా అవ్వ ఇంట్లో బోధగుట్టపల్లి గ్రామంలో ఉంటాం సార్, మేము కుప్పం మండలం. మా అమ్మ 3 years బ్యాక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్లో చనిపోయింది సార్. అప్పటి నుంచి 1 year బాగానే ఉంది సార్. పెరాలిసిస్ వచ్చి ఒక సైడ్ పనిచేస్తలేదు సార్. అప్పుడు నేను కాలేజీకి నిలిచిపోయి మా అమ్మని చూసుకుంటా ఉన్నాను సార్. ఇంట్లో 1 year వరకు బాగానే ఉంది సార్. మళ్ళీ సడన్గా చనిపోయింది సార్. అప్పటి నుంచి మా ఊరిని కాలేజీకి పోతూ అంగడిని కూడా డెవలప్ చేయాలని థింక్తో చేస్తూ ఉన్నాను సార్. ఇప్పుడు అదాని ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో షాప్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేసినాం సార్. దీనికి పైన మేము రంచి బాగా బతకొచ్చనే నమ్మకం వచ్చింది సార్ మాకు. నువ్వేం చేస్తావు నెక్స్ట్? ఎట్లా నువ్వు చెప్పాలా? నువ్వు ఆవిడ చదివించింది, ఇప్పుడు నీకు నమ్మకం వచ్చింది, షాప్ బాగుంది, ఎస్ సార్. నువ్వు కష్టపడాలా. ఎస్. నీకు ఒక కష్టంలో మీ అవ్వ నిన్ను చదివించే పరిస్థితికి వచ్చింది. ఆవిడ కష్టపడే సమయంలో నాకు ఒక ఆలోచన ఇచ్చి నేను ఒక మనిషిని పంపించాను మీకు. అదాని వచ్చారు. ఇలాంటి వాళ్ళు అందరిని రమ్మంటున్నా, ఇంకా చాలా మంది రావాలి. ఇప్పుడు కష్టకాలంలో మీ షాపుని రివైవ్ చేశారు. ఏం కావాలో చేస్తారు. నీ చదువుకు కూడా ఏం కావాలో చదివిస్తారు. నువ్వేం చదువుకుంటావు? నువ్వు చదువుకొని ఒక రోజున ఇక్కడి నుంచి చెప్పాలి. ఒక మార్గదర్శిగా నువ్వు ఉండి 10 మందికి సహాయం చేసే పరిస్థితి నీకు రావాలి. దానికి ఏం చేస్తావు చెప్పు? డిగ్రీ కంప్లీట్ చేసుకొని ల్యాబ్ టెక్నీషియన్కి ట్రై చేస్తాను సార్. ఎక్కడైనా కోర్స్కి బయట వెళ్తాను సార్. కోర్సు కూడా వెళ్తావు, ఎస్ సార్. చదువుకుంటావు. చదువుకొని మంచి ల్యాబ్ టెక్నీషియన్ కానీ లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే R&Dలో కూడా పనిచేసి రీసెర్చ్ కూడా పోవచ్చు నువ్వు. సరేనా? సరే సార్. అది నువ్వు వర్కౌట్ చేయి. వాళ్ళకు యూ ఆల్సో డూ వన్ థింగ్. దిస్ టైప్ ఆఫ్ బాయ్స్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ in R&D also. Right, sir. If they are interested in that, Sure. then guide them. Then they will become one of the best resource. You will have that satisfaction. Absolutely. నేనేమంటున్నానంటే వారికి ఇప్పుడు చెప్పింది అదాని దీంట్లో అతను కానీ చేయగలిగితే ముందు ల్యాబ్ టెక్నీషియన్ బీఎస్సీ పాస్ అవుతాడు, ల్యాబ్ టెక్నీషియన్కి వెళ్తాడు, R&D సెంటర్లో చేరతాడు. ఒకవేళ అన్ని భగవంతుడు ఆశీర్వదించి ఆయన కూడా చేసుకోగలిగితే ఒక సైంటిస్ట్ అయ్యేదని కూడా అవకాశాలు ఉంటాయి. మంచి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది. అది కావాలి. అది నీ మనసులో ఉండాలి. సరేనా? నీ పేరేంటి? కళ్యాణ్ సార్. ఏమా? కళ్యాణ్ సార్. ఓకే కళ్యాణ్, ఆల్ ది బెస్ట్. ఓకేమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించండి. థ్యాంక్ యూ.
what are all your observations now with your stakeholders? So something similar is what we are seeing in Gudipalle also, sir. There are people who had no confidence, no trust in themselves. When, for example, from one family, when we went and interacted, we found one Bangaru Mitra from that family itself. So he is one of the Bangaru Mitra in our team, one of the 19 Bangaru Mitras that we have, and he is guiding about 100 families. He is prospecting them, counseling them, and trying to identify what solutions we can provide to that family. So likewise, the trust levels or the confidence levels are definitely low. Our Bangaru Mitras, we are interacting with them on a regular basis to understand where they will do well. Some people do well with just livestock, they can't do anything else. But some people can take up a tailoring shop, somebody knows tailoring. So when one of our Bangaru Mitra went, she understood that that person can do well with tailoring. So instead of giving her a cow, we thought, why not we set up a tailoring shop for her? And that is working out very well. For the last 3 months, I think the shop is doing well. We can share the earnings. They are very happy. Here you are having an example. Prasad Garu, that lady is there, tailoring shop. Yeah, can you come? Can you please? ఎవరు Bangaru Mitra also please come. బంగారు మిత్ర నువ్వు వచ్చి చెప్తావు అమ్మా, నువ్వు కూడా పైకి రా. రామ్మా ఇట్రా, చెప్పమ్మా, నువ్వు చెప్పు ఏం అందరికీ జరిగింది. నమస్కారం సార్. నాది గుడిపల్లి, నా పేరు సుమా. సార్ మా పరిస్థితి చాలా బాధగా ఉండింది సార్. నాకు ఈ టైలరింగ్ వస్తూ ఉండింది సార్, కంపెనీకి పోతూ ఉంటున్నాయి. ఇప్పుడు టైలరింగ్ మిషన్ తీయించిండారు. తర్వాత నేను శారీ బిజినెస్ కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాను సార్. పిల్లోళ్ళు సార్, చిన్న చిన్న పిల్లోళ్ళు సార్, బయటాడా పయ్యకాయలు సార్ పనికి. మా ఆయన కూలి పనికి పోతాడు సార్. ఒక నాటికి ఒక 600-700 దాకా సంపాదిస్తాడు సార్. చాలా కష్టంగా ఉండింది సార్. మాకు ఇల్లు కూడా లేదు సార్. ఇల్లు భూమి ఏమీ లేదు సార్. హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేదు సార్. పిల్లలు వచ్చేసి ఆడ పనికి పోయే కూడా అయ్యలేదు సార్. మేము చాలా బాధగా ఉండింది. ఇప్పుడు చారీ బిజినెస్, టైలరింగు అంతా నేర్చుకొని ఇప్పుడు ఒక 10,000 దాకా నేను ఇంట్లోనే సంపాదిస్తున్నాను సార్. టీవీఎస్ కంపెనీ వాళ్ళకి, సీఎం సార్కి చాలా ధన్యవాదాలు సార్. మాకు వచ్చి వీళ్ళు హెల్ప్ చేయడానికి వస్తే నేను నమ్మలేదు సార్. మాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు. మాకెందుకు ఇవంతా, ఎవరు హెల్ప్ చేసేది మాకు అని నేను చాలా నమ్మకం లేకుండా ఉండింది సార్. తర్వాత నాకు 1,10,000 వేశారు సార్. దాంట్లో నేను బిజినెస్ చేసుకొని బాగున్నాను సార్. ఇప్పుడు నీ పేరమ్మా? సుమా సార్. సుమా చరిత్ర మీరు చూశారు. పాపం ఆశువులు కొనింది. ఆ సమయంలో టీవీఎస్ వచ్చి 1,10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆవిడికి టైలరింగ్ అవన్నీ సెట్ చేశారు. ఇప్పుడు నెలకు 10,000 రూపాయలు సునాయాసంగా సంపాదించుకొని ఆవిడ కాళ్లపైన ఆవిడ నిలబడే పరిస్థితి వచ్చింది. ఇది మంచి సక్సెస్ స్టోరీ. నువ్వేం చేసావు మా బంగారు మిత్రగా ఆవిడికి? సార్ నేను గుడిపల్లి పంచాయతీ బంగారు మిత్ర సార్. దగ్గర పెట్టుకో. నా పేరు అమ్ములు సార్. నేను ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసినప్పుడు వీళ్ళ కాదా అని ఇంకొకసారి చెక్ చేసుకున్నాను సార్. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ వచ్చింది సార్. అప్పుడు వెళ్ళి చెక్ చేశాను సార్ వీళ్ళ జీవన పరిస్థితి ఎలా ఉందనేది. చూసే వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతామో అనుకుంటున్నాను. అప్పుడు ఈమె చెప్పింది సార్, నాకు టైలరింగ్ మిషన్ వస్తుందమ్మా, నాకు టైలరింగ్ మిషన్ నేను పెట్టుకుంటాను, దాంతోపాటు నేను శారీస్ బిజినెస్ కూడా చేస్తాను అని చెప్పింది సార్. అప్పుడు సార్ వాళ్ళు వచ్చి విజిట్ చేశారు. చేసి సరేమా ఇట్లా వాళ్ళకి ప్రమోట్ చేద్దాము అన్నారు వాళ్ళు. సరే అనేసి వాళ్ళకి బిజినెస్ పెట్టించాము. ఇప్పుడు చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం సెటిల్ అయింది. ఎంతమంది పిల్లలమ్మా? 2 సార్. ఏం చదువుతారు? చదవలేదు సార్. చిన్నపిల్లలు. 2 చిన్న పిల్లలు ఉన్నారు. భర్త ఏం చేస్తారు? కూలి పని చేస్తారమ్మా? ఓకే. వీళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి యూ హ్యావ్ టు ప్లాన్ విజన్ ఫర్ ది ఫ్యామిలీ. రెండింట్లో ఉన్నాను సార్. బాడిగింట్లో బిల్లు కూడా లేదు సార్. అన్ని వర్కౌట్ చేస్తారమ్మా. నేను కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తాం, వాళ్ళు వర్కౌట్ చేస్తారు. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ హౌస్ విత్ గవర్నమెంట్ సపోర్ట్. దట్ ఈస్ 1.
then that family vision document you have to prepare, and continuously you have to handhold management skills and guidance for decision making. This also you have to do it continuously. Okay, thank you. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు యూ వాంట్ టు సే ఎనీథింగ్? ఇప్పుడు ఇక్కడ బంగారు మిత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చేలిపైకి ఎత్తండి, అన్ని కంపెనీలో కలిపి. ఓకే, బంగారు మిత్రలో ఉండే వాళ్ళకి ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? ఒక వినూత్నమైన పని చేశాం అని చెప్పుకునేది ఏమైనా ఉందా మీ దగ్గర? ఈ తొందరలో షార్ట్ టైంలో మేము బంగారు మిత్రగా వీళ్ళ జీవితాలను మార్చాం అని చెప్పే అవకాశం ఉంది. ఎవరిని చెప్పాలని చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక వినూత్నమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. దీని పేరే P4 అని పెట్టాను. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దాన్ని ఇంకా అందరికి అర్థమయ్యే భాషలో మార్గదర్శి బంగారు కుటుంబం, MBK 1020. MBK అంటే మార్గదర్శి బంగారు కుటుంబం, 1020 అంటే పైనుండే 10%, కింద నుండే 20% బాగు చేసే కార్యక్రమం. సమాజంలో ఏ గ్రామంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఒక 10 మంది పైన ఉంటారు, బాగా డబ్బులు వస్తాయి. 20 మంది అధ్వానమైన పరిస్థితిలో ఉంటారు. పైనుండే వాళ్ళకు భగవంతుడు ఆశీస్సులు ఇచ్చారు, సమాజంలో ఉండే అవకాశాలను ఉపయోగించుకున్నారు, వాళ్ళు ముందుకు పోగలిగారు. కింద నుండి వాళ్లకు దిక్కు తోచని పరిస్థితి, అందుబాటులో అవకాశాలు లేవు, దాంతో ఉండేదాంతో చదువుకున్నారు, ఓసారి రాజీ పడ్డారు, ఓసారి సమాజంలో వచ్చే సమస్యల పట్ల తల దించుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక కూలి పని చేసుకునే కుటుంబం కూలిగానే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. చాలని ఆదాయం, కడుపు నిండా తిండి లేని పరిస్థితి, కష్టపడితే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఆలోచించిన కార్యక్రమం ఇది తీసుకొని రాష్ట్రంలో ఉండే దగ్గర ఇప్పటికీ 1,10,000 మంది మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేశాం. అదే మార్గా 12 లక్షల బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు ఇది నేను ఒక 20 లక్షల వరకు పోవాలనుకుంటున్నాను. ఒక 2 లక్షల మంది మార్గదర్శులు రావాలి. ఇలాంటి పెద్ద సంస్థలందరినీ కోరుతున్నాను. భగవంతుడు మీకు అవకాశం ఇచ్చారు, మీ బాధ్యత. మీరు కూడా 10 మందిని పైకి తీసుకురావడం మీ బాధ్యత. డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఎవరైనా ఇచ్చేయగలుగుతారు. చాలామందికి అలవాటు అయింది ఏంటంటే, మేము ఏదైనా చెప్పండి 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, లేకుంటే ఒక 50 లక్షలు ఇచ్చేస్తాం, ఒకసారి పని చేస్తామని. కాదు, నా ఆలోచన ఏంటంటే, ఆ 10 లక్షలు ఇచ్చి ఆ 10 లక్షలు కానీ దుర్వినియోగం చేసుకుంటే మళ్ళా మామూలుగానే ఉంటాం. అట్లా కాకుండా కుటుంబమే ఆస్తిగా భావించి, ఆ ఇంట్లో పిల్లలుంటే పిల్లలు, కుటుంబ సభ్యులు, వాళ్లకు భూమి ఉంటే భూమి, కూలి పని అయితే వాళ్ళని ఏం చేయాలి, అవకాశాలు ఏ ఉన్నాయో ఇప్పుడు మీరు చూశారు. ఒక ఆడబిడ్డ శుభ్రంగా ఆవులు పట్టుకునింది, ఒక ఆవు పట్టుకుంది, 2వ ఆవును పట్టుకుంది, 4 గేదెలు దూడలు వచ్చాయి, ఒక నమ్మకం వచ్చేసింది. ఇంకొక ఆడబిడ్డ ఒక ఆవును పట్టుకునింది, ఆవిడ కూడా చేసుకుంటా ఉంది. ఇంకొక ఆవిడ ఒక షాప్ పెట్టుకునింది, ఇంకొక ఆవిడ ఒక టైలరింగ్ షాప్ పెట్టుకునింది. అంటే అక్కడ అవకాశాలు వీడకుండే ఇది, ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వచ్చారు. దీన్ని నేను వాళ్ళ కోరేది ఏంటంటే, యాజ్ ఆన్ టుడే యూ హ్యావ్ డన్ 971 ఓన్లీ 3 groups, all put together. All put together, I am entrusting to you 9,000 families. 2,000, more than 2,000 from Mega, 2,000 or 2,500 from TVS, and around 4,000 to 5,000 from Adani.
all these people, you have to create your Bangaru Mitra, you have to analyze every family, and then what is the requirement of that family, you have to identify and hand holding continuously. Next 3 months, after 3 months, when I come here, I am going to keep all our Bangaru Mitra and then record some best practices, Bangaru Mitra also, Bangaru Kutumbam also. Then I will review. This is I am telling you, this is historic program. ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి ప్రయోగం జరగలేదు. అలాంటి ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్లో నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి, కుప్పంలో అందరికీ చెప్పాలి, కుప్పంలో రాష్ట్రంలో చెప్పాలి. 12 లక్షల మందికి మీకు సహాయం చేయడానికి వాళ్ళు వచ్చారు. రేపు 20 లక్షలు వస్తారు. మీలో కూడా ఒక ఆలోచన విధానం ఉండాలి. ఆలోచన విధానం ఏంటి? వాళ్ళు వచ్చారు, ఏదో వచ్చారు, పని లేకుండా వచ్చారు, మేమెందుకు సహకరించాలి, లేదంటే మీరు డిమాండ్ చేయడం మొదలుపెట్టారనుకోండి, పని చేసే వాళ్ళకు ఉత్సాహం పోతుంది. వాళ్ళకొక మీ మీద ఒక ఎంపతి, ఒక సానుభూతి ఉండాలి, బాధ్యత ఉండాలి, మీకు కూడా వాళ్ళ మీద ఒక కృతజ్ఞత ఉండాలి. ఆ రెండు కలిస్తే అప్పుడు ఆకాశమే అద్దుగో. వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో మేము చేస్తున్న గొప్ప కాదు, అది వాళ్ళ బాధ్యత. మీకు కూడా ఎవరి కోసం చేస్తాడు చేయి నువ్వు అనేది మీకు రాకూడదు. మీరు ఆలోచించాల్సింది ఒక మానవతా దృక్పథంతో వచ్చారు కాబట్టి మేము కూడా కృతజ్ఞతాభావంతో కలిసి పనిచేయాలి, మా జీవితాలు బాగుపడాలనేది రావాలి. నేను చేయగలిగేది గుర్రాన్ని తీసుకుపోయి తొట్టి దగ్గర పెట్టి నీళ్లు తాగమంటాను. మీరు తాగలేదనుకోండి గట్టిగా తల కూడా వంచుతాను. అప్పటికి కూడా మీరు వంచలేదని కూడా ఒక దెబ్బ కూడా కొడతా. అప్పటికి కూడా చేయకపోతే ఏం చేయగలుగుతాం? ఇది జరగబోయేది. ఇది మన నియోజకవర్గంలో ఒక పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో బంగారు కుటుంబం వల్ల, మార్గదర్శి వల్ల పేద కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఆర్థిక అసమానతలు, సంపద సృష్టి, ఆదాయం పెంచడం, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. ఈరోజు మీటింగ్లో మళ్ళా నేను 3 నెలల్లో వస్తా, మళ్ళీ వచ్చినప్పుడంతా రివ్యూ చేస్తా. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళి దీన్ని ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రాముగా ప్రపంచానికి అందించడం నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నాను. దీనికి అందరూ కూడా సహకరించాల్సిన కోరుకుంటూ, ఎక్సలెంట్ వర్క్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈరోజు వాళ్ళు చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.